విజయనగరం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రవేశాలకు ఈ నెల 2వ తేదీ నుంచి అడ్మిషన్లు ఆన్లైన్లో జరుగుతున్నాయని, 10వ తేదీ వరకు కొనసాగుతాయని కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ బి శుభ తెలిపారు. కళాశాలలో బీఏ డిగ్రీ కోర్సుల్లో ఎకనామిక్స్, పాలిటిక్స్ మేజర్ సబ్జెక్టులతో, బీకాంలో మేజర్ సబ్జెక్ట్స్లుగా కంప్యూటర్స్, బీఎస్సీ డిగ్రీలో జువాలజీ, కెమిస్ట్రీలు మేజర్ సబ్జెక్టులుగా కోర్సులు లభిస్తున్నాయన్నారు. విద్యార్థులకు ఏమైనా సందేహాలు ఉంటే తమ కళాశాలలో హెల్ప్ లైన్ సెంటర్లో సంప్రదించాలని కోరారు. 2024 విద్యా సంవత్సరం 24-25 విద్యా సంవత్సరంకు గాను గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ విజయనగరంలో జూలై 2వ తారీఖు నుంచి అడ్మిషన్స్ మొదలయ్యాయి. జూలై 2 నుంచి జూలై 10వ తారీఖు వరకు పిల్లలు ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. విజయనగరం ప్రభుత్వ కళాశాల నెంబర్ 32489, దాన్ని ఓఏఎండిసి నెంబర్ అంటారు. ఆ ఓఏఎండిసి నెంబర్ కొట్టంగానే ఈ కాలేజ్ పేరు కనిపిస్తుంది. ఈ విధంగా 2 నుంచి 10వ తారీఖు వరకు పిల్లలు ఆన్లైన్లోని అప్లై చేసుకోవాలి. చేసుకున్న తర్వాత వాళ్ళు వెబ్ ఆప్షన్స్కి ఒక రోజు ఇచ్చారు. తర్వాత వెబ్ ఆప్షన్స్ తీసుకున్న తర్వాత 19 నుంచి 22 వరకు పిల్లలకి అలాట్మెంట్ అయ్యి వచ్చి జాయిన్ అవ్వడానికి గాను గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చింది. మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతటికీ కూడా విద్యా సంవత్సరానికి ఈ విధమైనటువంటి పద్ధతిలోనే అడ్మిషన్స్ జరుగుతున్నాయి. గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ విజయనగరంలో బీఏ ఈ సంవత్సరం ఎకనామిక్స్, పాలిటిక్స్ కూడా మేజర్స్గా ఇచ్చారు. అంతేకాకుండా బీకామ్ కంప్యూటర్ అప్లికేషన్స్ ఇచ్చారు. బీఎస్సీ జువాలజీ మేజర్ ఒకటి, తర్వాత కంప్యూటర్ మేజర్ ఒకటి, అంతేకాకుండా కెమిస్ట్రీ 3 మేజర్స్ ఇచ్చారు. జువాలజీకి మైనర్ బాటనీ, కెమిస్ట్రీకి ఫిజిక్స్, కంప్యూటర్ సైన్స్కి మ్యాథమెటిక్స్తో వీళ్ళు చదువుతారు. పూర్వం 3 సబ్జెక్టులు చదివేవారు, ఇప్పుడు 2 సబ్జెక్ట్స్ మాత్రమే చదువుతారు. వీటితో పాటుగా మల్టీ డిసిప్లినరీ కోర్సులు, అంతేకాకుండా స్కిల్ డెవలప్మెంట్ కోర్సులు కూడా కలిపి చదువుతారు. అంటే పూర్వం ఒక హెచ్ఈసి అనే గ్రూప్ ఉంటే హిస్టరీ, ఎకనామిక్స్, సివిక్స్ అని చదివేవారు. ఇప్పుడు అలా లేకుండా హిస్టరీ, ఎకనామిక్స్ కానీ ఇచ్చిన కాలేజ్లోనే అలాట్ అయినటువంటి మేజర్స్ని బట్టి 2 సబ్జెక్ట్స్ మాత్రమే చదువుతారు. ఈ 2 సబ్జెక్ట్స్తో పాటుగా మిగిలినవన్నీ కూడా చదువుతూ ఉంటారు. అయితే పిల్లలు ఆన్లైన్లో నుంచి అడ్మిషన్స్ ఎక్కడి నుంచి అయినా తీసుకోవచ్చు. ఆన్లైన్ అడ్మిషన్ మా కాలేజ్ నుంచి కూడా మేము చేస్తున్నాము. పైనుంచి చేయించుకోవడానికి, కాలేజ్కి వచ్చి చేయించుకోవడానికి తేడా ఏంటంటే, పైన ఈ సేవల్లోని వాళ్ళు చేయించుకున్నప్పుడు వాళ్ళకి కరెక్ట్గా తెలియడం లేదు. వాళ్ళేమో అక్కడ చేసేసి మీరేమో కాలేజ్కి వెళ్ళండి అని చెప్పేసి ఇక్కడికి పంపిస్తున్నారు. అలా కాకుండా డైరెక్ట్గా విజయనగరం డిగ్రీ కాలేజ్కే వచ్చినట్టయితే కనుక ఆ ఆన్లైన్ అడ్మిషన్స్ కాలేజ్ నుంచే చేస్తారు.